आपको कौन सा आइटम अच्छा लगा इधर? ఇక్కడ లాంగ్ ఫ్రైస్ బాగుంటాయి. పొటాటో ట్విస్టర్ చికెన్ వింగ్స్ The famous long fries. ambience ఎలా అనిపిస్తుంది? बिल्कुल perfect. చిల్గా అనిపిస్తుంది. 4.5 ఇయర్స్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. నేను మీ దిన్ యాదవ్. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఒక యూనిక్ ప్లేస్కి వచ్చేసిన అనమాట. మీకు అంబియన్స్ చూస్తేనే అర్థమైపోతుంది. సో డిఫరెంట్ అంబియన్స్ ఉంది. ఇంకా ఇక్కడ అంబియన్స్తో పాటు లోపల రెసిపీస్ కూడా డిఫరెంట్ ఉంటాయంట. అంటే డిఫరెంట్ అంటే నేను చాలా రెస్టారెంట్లలో చెప్తాను డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. అయితే ఇక్కడ మామూలుగా ఇప్పుడు నేను చెప్పా లోపల పోయినాక నేను మీకు చూపించేస్తా. ఆ ఐటెం చూడగానే మీకు షాక్ అయిపోవాలి. అట్లాంటి రెసిపీస్ ఉంటాయి అన్నమాట. మీకు ఇక్కడ దొరికే రెసిపీస్ ఇంకెక్కడ దొరకవని నేను గ్యారంటీ ఇస్తున్నా పక్కా. సో ఫస్ట్ లోపలికి వెళ్ళిపోదాం. సారీ లోపలికి వెళ్ళిపోయే ముందు మీకు ఇక్కడ ఎంట్రన్స్లోనే అంబియన్స్ మొత్తం చూస్తుంటే అంబియన్స్తో పాటు మనకు ఒక ఫీల్ ఇవ్వడానికే ఇక్కడ ఒక లైవ్ మ్యూజిక్ కూడా ఉంది. సో అన్నతో మాట్లాడదాం. సో మ్యూజిక్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసిండు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. కంటిన్యూ. ఫస్ట్ ఒక పాట పాడ. అడిగా అందాల చిన్ని చినుకులనే విడుగే రానుంది అని తెలియకనే పిలిచా ఏడేడు రంగు తలుకులని నలుపే చేరింది విధిగా. ఏమైనా తప్పంతా నాదేలే చూపించగలలే నీకిచ్చగలులే. సో బాబా ఏమన్నా వాడినావు భయ పాటనైతే? నిజంగా నువ్వు అన్నావు ఏంది సినిమాలో? హే నో భయ్యా. జస్ట్ నార్మల్గా అట్లా అంటున్నా. సో మీరు ఇక్కడ డైలీ లైవ్ సింగింగ్ ఉంటుందా బ్రో? డైలీ ఉంటుంది. డైలీ ఉంటుంది. వీక్లీ వేరే డిఫరెంట్ బ్రాండ్స్ కూడా వస్తుంటాయి. బ్రాండ్స్తో పాటు కూడా వస్తుంటా. డైలీ మాత్రం లైవ్ నేను ప్లే చేస్తుంటా. ఓకే. సో మీరు డైలీ ఈవినింగ్ ఇక్కడికి వచ్చి లైవ్ షో చేస్తారనమాట. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అంబియన్స్ లో? అంబియన్స్ లో మీకు ఇలా సాంగ్స్ పాడటం కానీ లైవ్ లో మీకు ఫీల్ ఎట్లా ఉంటుంది అసలు ఇక్కడ? అంబియన్స్ ఒక డిఫరెంట్ కైండ్. ఈవినింగ్ మీరు వస్తే ఎవరైనా వస్తే వాళ్ళు తినే వాళ్ళకైనా ఒక వైబ్ ఉంటుంది. నేను పాడేటప్పుడు నాకు కూడా ఒక వైబ్ ఉంటుంది. ఒక కామ్నెస్, ఒక బ్యూటిఫుల్. అంటే అంబియన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నార్మల్ చూడండి, లోపడైనా బయటైనా చాలా బాగుంటుంది. అది ఒక వైబ్ లోకి వెళ్ళిపోతారు మీరు. దీన్ హ్యావింగ్ ఫుడ్ అంటే మీ పాటలు ఎంజాయ్ చేస్తూ ఫుడ్ ఎంజాయ్ చేయాలి. సో మ్యూజిక్ అయితే తినేసారు కదా మీరు. ఫస్ట్ ఇప్పుడు లోపల పోదాం. నాకు మస్తు ఆకలి అవుతుంది. ఈడనైతే అందరూ చాలామంది కూర్చొని తింటారు. నాకు కూడా చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కదా. సో చలో పోదాం, లోపల రండి. సో మీ ఈ ఫ్రై కిక్కీలో స్పెషల్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి? ఎక్కువ చాలామంది ఇష్టంతో వచ్చే తినేటివి. సో మీరు మేబీ చెప్తే నమ్మకుండొచ్చు, నా దగ్గర ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి. అవి ఒక్కొక్క ఫ్రెంచ్ ఫ్రై వచ్చేసి 40 సెంటీమీటర్ ఉంటుంది. మీరు నార్మల్ గా మార్కెట్ లో చూసిన ఫ్రెంచ్ ఫ్రైస్ మా అంటే ఇంత ఉంటుంది సైజులు, అంటే 10 సెంటీమీటర్. సో అదే మా సీక్రెట్ రెసిపీ అన్న. ఒక్కొక్కటి 30 సెంటీమీటర్ 40 సెంటీమీటర్ ఉంటుంది మా దగ్గర. అంటే అట్లా అది సీక్రెట్ ఉంటుంది అన్న. ఓపెన్ చెప్తే నేను ఇట్లా ఎందుకుంటాను, మార్కెట్ లో సర్వైవ్ అవ్వలేము కదా ఇప్పుడు. సరే అయితే నాకు ఇంకా ఏమేమి స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి? సో ఇంకా నా దగ్గర ఎలాంటి ఫుడ్ ఉందంటే, నా దగ్గర దొరికే ఫుడ్ మీకు బయట దగ్గర దొరకదు. నా దగ్గర డీప్ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ ఉంది. మేబీ మీరు ఐస్ క్రీమ్ ని ఫ్రై చేస్తాం. చూసినా నేను ఇందాక బయట చెప్పినా కదా మీకు, స్పెషల్ ఐటమ్స్ మీకు చూపిస్తా అని చెప్పి. ఐస్ క్రీమ్ ని ఫ్రై చేస్తారంట భయ్యా. ఐస్ క్రీమ్ ఎట్లా ఫ్రై చేస్తారు అసలు?
సీక్రెట్ అన్న అన్ని మా దగ్గర 20 నుంచి 25 వెరైటీస్ ఆఫ్ సాసెస్ ఉన్నాయి. సో అన్ని సాసెస్ ప్రతి ఒక్క సాసెస్ హోమ్ మేడ్ ఉంటుంది. దాంట్లో నో ప్రిజర్వేటివ్ యాడ్స్ లేదు, దాంట్లో కెమికల్ ఏమి యాడ్ చేసింది లేదు. మళ్ళీ అన్ని కంప్లీట్లీ వెజ్ సాసెస్. అయితే అంటే మీ ఓన్ గా తయారు చేసుకుంటారు కానీ ఇక వేరే అంటే అంటే జనరల్ గా చెప్తున్నాను, మీ టేస్ట్ బయట చేసింది మా దగ్గర చేసిన దానికి డిఫరెన్షియేట్ తెలియాలి కదా. ఓకే, సో బ్రో ఐటమ్స్ అయితే అన్ని వచ్చేసినాయి. నాకు అడిగినట్టు నేను మీ స్పెషల్స్ తెప్పిస్తా అన్న. మా దగ్గర యూనిక్ ఫుడ్, యూనిక్ స్పెషల్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని మీ దగ్గర ఉన్నాయి. సో ఇది వచ్చేసి లాంగ్ ఫ్రైస్. నేను చెప్పినట్టు మా దగ్గర 40 సెంటీమీటర్ లాంగ్ ఫ్రై దొరుకుతుందన్న కదా, 40 సెంటీమీటర్ ఉంటుంది. కావాలంటే మీరు మెజర్ చేయొచ్చు. అవసరం లేదన్నా, ఇంకో జానాడు పొడుగు ఉంది ఇది, ఇంత పొడుగా. సో ఇది వచ్చేసి సమ్మర్ స్పెషల్ మాక్టైల్, వాటర్ మెలన్ మాక్టైల్. యా, సీజన్ వైజ్ మాక్టైల్స్ అనేది మన దగ్గర స్పెషాలిటీ చేంజ్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి టూటీ ఫ్రూటీ బబుల్ టీ. బబుల్ టీ బేసిక్ ఆరిజిన్ వచ్చేసి కొరియా నుంచి ఒరిజిన్ చేసిన డిజైన్. ఓకే, సో మెయిన్ గా వచ్చేసరికి సాసెస్. సో నేను మీకు చెప్పాను నా దగ్గర చాలా వేరియేషన్స్ ఆఫ్ సాసెస్ ఉంటాయి. సో ఏ వేరియేషన్స్ లో మీకు టేస్ట్ బెస్ట్ ఉందో ఆ సాసెస్ ఇప్పుడు తెప్పించాను నేను. ఓకే, నాకు తెలిసిన అయితే ఒకటే టమాటా సాస్ ఒకటి, ఇంకా అందులో నూడిల్స్ వేసారు సోయా సాస్ ఒకటి. సోయా సాస్ అదే నాకు గినిగా నాకు చూడలే నేను ఎప్పుడు. ఇది వచ్చేసి టోర్నడో అంటారు. టోర్నడో, ఒక్క నిమిషం ఆగన్న. టోర్నడో ఏందన్నా? ఇదేదో ఆలుగడ్డ స్ప్రింగ్లర్ లెక్క ఉంది, ఇంత పొడుగా. ఇది వచ్చేసి సీల్డ్ బర్గర్. మీరు జనరల్ గా మనం బయట చూసుకుంటే బర్గర్ అనేటివి ఓపెన్ బర్గర్ అన్నారు మీరు ఇందాక, స్పేస్ షిప్ బర్గర్ అంటారు. సో బర్గర్ అనేది ఎందుకు పెట్టిరు నాకు ఇంకో చూడరు. ఇది స్పేస్ షిప్ అని ఎందుకు పేరు పెట్టిరు అంటే, మీరు చిన్న ఉన్నప్పుడు స్పేస్ షిప్ చూస్తుంటారు టీవీలలో, సేమ్ అట్లనే ఇంకో అటెండ్ ఉంది అని పోతుంది చూడరు. అరే అటే ఇష్టం అన్న ఇది. మా స్పెషాలిటీ అది కదా నా ఏదైనా. ఓకే బ్రో, బైట్ కి డిఫరెంట్ సాస్ టేస్ట్ రావాలని చెప్పేసి 4 సాసెస్ ఇస్తాం అన్నమాట. దానికంటే ఎక్కువ వేయలేము కదా మనం దాని మీద. అవును, అట్లా మడి ఆడ్ అయిపోతాను. మీరు కూడా టేస్ట్ చేసి మీరు తింటుండండి, నేను కూడా చేస్తాను. ఇదేం సాస్ వేసినావన్నా? కొంచెం ఘాటు తగులుతుంది. అది స్వీట్ చిల్లీ అన్న, ఘాటు. ఇప్పుడు మీరు అట్లనే 2 minutes బైట్ చేయండి, మీకు స్వీట్నెస్ వస్తుంది చూడండి. స్వీట్నెస్ ఇట్లా తెలుస్తుంటది టేస్ట్ లో. ఇంకో బయట పెట్టుకుంటా, బాగుంటుంది సాస్. అది బాగుంది. ఎలా అనిపిస్తుంది లాంగ్ ఫ్రైస్ టేస్ట్ చేసిన తర్వాత? నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగానే ఉందా, ఇది ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుందా? నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంత ఉంటాయి, ఇంత పొడుగు. టేస్ట్ ఎట్లా ఉంది? టేస్ట్ కూడా మస్తు. నెక్స్ట్ చికెన్ లాలీపాప్, చికెన్ వింగ్స్. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తే అట్లా మీ ఇష్టం అన్న. ర్యాండమ్ గా ఈ సాస్ పిక్ చేసుకోలే అంటే ఈ సాస్ పిక్ చేసుకో, ఏదైనా పిక్ చేసుకొని దాని డిఫరెంట్ టేస్టెస్ ఉంటాయి. మీకు స్పైసీ తినాలి అనిపిస్తే మాత్రం హాట్ బఫెలో ట్రై చేయండి. ఓకే, చాలా బాగుంటుంది సాస్. మీరు కూడా తీసుకోండి, నాతో పాటు మీరు కూడా తినాలి. నువ్వు ఉత్తా కూర్చుంటే నేను తింటున్నాను. నేను తింటాను, 100% తింటాను. డిప్ చేసి చికెన్ పీస్ని ఇట్లా బైట్ చేస్తే బాగుంటుంది. ఇంత క్రంచీ ఉంది. మైనస్ పికప్ చేసుకోండి, మైనస్ లో టేస్ట్ చూడండి. నాకు మస్తు ఇష్టం మైనస్ అంటే. ఇది మీరు తింటుంది వెజ్ మయోనీస్. వెజ్ మయోనీసా? ఎగ్లెస్, కంప్లీట్లీ వెజ్. ఎగ్ లేకుండా చేస్తారా? చేయొచ్చు. నాది నువ్వు అట్లా చూడ. టేస్ట్ కూడా డిఫరెంట్ ఉందన్న దానికి దీనికి. కిలో కట్టిస్తా ఆ ప్యాకెట్ ఇంటికి పట్టుకోపోతా. అరే తీసుకెళ్ళన్నా, లేదు తీసుకెళ్ళి. సో నెక్స్ట్ ఇంకేం ట్రై చేస్తారు? ఇది 1000 ఐలాండ్ ట్రై అయింది, బాగుంటుంది సాస్. 1000 ఐలాండ్ 1000 ఐలాండ్. ఇట్లా ఎప్పుడైనా మనం చికెన్ వింగ్స్ కానీ చికెన్ లాలీపాప్స్ కానీ సాస్లో కానీ మైనస్ ఏది ఉన్నా సరే మంచి ఇట్లా డిప్ చేసుకున్న తర్వాతనే టేస్ట్ చేయాలి. అప్పుడైతే ఆ సాస్కి టేస్ట్ వస్తుంది. అర్థమవుతుందా? ఎట్లా పడితే అట్లా తినకూడదు. థౌజండ్ ఐలాండ్ నిజంగానే 1000 ఐలాండ్ చూసి వచ్చినట్టుంది టేస్ట్ చేసినాక. ఇదేం మాటలు చెప్తున్నా అనుకోకూరి, బరాబర్ మస్తు ఉంది టేస్ట్ నిజంగానే.
అన్న లొకేషన్ చెప్పన్నా. హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 ఆపోజిట్ టు ప్యూరో న్యాచురల్. ప్యూరో న్యాచురల్ మీరు లొకేషన్లో మ్యాప్లో పెట్టుకున్నామని వచ్చేస్తుంది. దొరకకపోతే ప్యూరో న్యాచురల్ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8. సో స్విగ్గీ జొమాటో అవైలబుల్ ఉంది. స్విగ్గీ జొమాటో కూడా అవైలబుల్ ఉందంట. ఇవన్నీ ఉంటాయనా స్విగ్గీ జొమాటోలో అవైలబుల్? అన్ని ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఓకే. లాంగ్ ఫ్రైస్ ట్రై చేయాలంటే మాత్రం కంపల్సరీ స్టోర్ కి రావాల్సింది. మిగతావన్నీ ఆన్లైన్ సర్వ్ చేస్తాం. లాంగ్ ఫ్రైస్ ఒకటి ఆన్లైన్ సర్వ్ చేద్దాం. లాంగ్ ఫ్రైస్ ఒకటి మాత్రం డైనింగ్ కి. ఓకే. ఇదేం సాస్ బ్రో మరి? ఇది పెరి పెరి అన్న. పెరి పెరి కారం ఉంటుందా? లేదు, అంత కారం ఉండదు, మైల్డ్ స్పైసీ ఉంటుంది, నార్మల్ స్పైసీ ఉంటుంది. బాగుంది. మీరు ఇది టేస్ట్ చేసిన తర్వాత అది తిన్నారు కాబట్టి స్పైసీనెస్ తెలుస్తుంది. లేదంటే జనరల్ గా నార్మల్ స్పైసీ ఉంటుంది, అది ఎక్కువ స్పైసీ ఉండదు. కారం అయితే. సో ఇది సమ్మర్ స్పెషల్ మాక్టైల్. సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్. దీనికి తాగితే కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగానే. ఇచ్చి పడేసింది అన్న అయితే. సారీ, తీసుకొచ్చి పెట్టింది, ఇచ్చి పడేసినట్టు పడేసింది అనుకో. నిజంగా బాగుందన్న. నెక్స్ట్ పెరి పెరి టోర్నడో. పెరి పెరి టోర్నడో మనకైతే హైదరాబాద్లో కాబట్టి ఆలుగడ్డ చిప్స్ అంటాం. కాకపోతే దానికి ఒక పేరు ఉంటుంది. అది అడుగుతూనే అది ఆలుగడ్డ చిప్స్ అని అంటే బయటకు వెళ్ళి వేసి పట్టుకొని ఇచ్చిస్తారు మన చూసుకొని ముందే. అంతే కదా? అంతే. పెరి పెరి టోర్నడో. ఓకే, చలో మనం అదే కూడా టేస్ట్ చేద్దాం. అది తిన్న తర్వాత మళ్ళీ తాగుతాం. ఇది ఇప్పుడు ఎట్లా తినాలన్న ఇంత పెద్దది? నేను నార్మల్ గా దాన్ని ఇట్లా బ్రేక్ చేసుకొని తినేసా. అంటే ఇట్లా నార్మల్ గా అట్లా బ్రాడ్ మైండ్ ఏం లేదు, పర్టికులర్ గా ఇట్లా అట్లా ఏం లేదు. ఓకే, ఇట్లా బ్రేక్ చేసుకొని తినొచ్చు హ్యాండ్స్ తోటి. మీరు ఇప్పుడు నార్మల్ గా ఇట్లా బ్రేక్ చేసుకున్నామన్నా డిప్ చేసుకో. సాస్ లో ఈ ఇంట్లో కూడా తినొచ్చా? అంటే దీనిపైన కూడా వేసి టోటల్ మీ సాసెస్ ఇప్పుడు మీరు చేసినవి అన్ని కంప్లీట్లీ మావే అన్న. అయితే చికెన్ ఇప్పుడు దీంట్లో ట్రై చేసినాము. ఇది మాత్రం టోర్నడో, పెరి పెరి టోర్నడో మాత్రం. ఈ సాస్ స్వీట్ ఉంటుంది, టెక్సన్ బార్బిక్యూ సాస్ అది. ఓకే, ఇంత థిక్ ఎట్లా చేస్తారు అన్న అసలు సాసెస్? ఇంకో చూస్తారు కదా ఇంత థిక్ ఉంది సాస్. అది డ్రాప్ పడడానికి టైం తీసుకుంటా. తీయగుంది కదా కొంచెం. నేను అదే ముందే అన్నాను కదా, నాది స్వీట్ ఉంటుంది కొంచెం సాస్ అని చెప్పేసి. మీరు ఇది ట్రై చేయలేదు, చిపోట్లే ట్రై చేయలేదు. యాక్చువల్లీ చిపోట్లే మిస్ అవుతున్నారు. చిపోట్లో బెస్ట్ సాస్. ఓకే, దీంతోనే ట్రై చేస్తాను నేను. చిపోట్లే అంట. ఇది కూడా మయోనీస్ లాగా ఇంత తిక్కుంది అన్న. ప్రతి ఒక్క సాస్ మన దగ్గర తిక్కు ఉంటుంది అన్న. సాస్ అంటే జనాలు బేసిక్ ఏమంటుకుంటారంటే టమాటో కెచప్ ఇది అని చెప్పేసి. సో చాలా చాలా డిఫరెంట్ సాసెస్ ఉన్నాయి ఇంకా. సో మీ దగ్గర పర్టికులర్ ఉన్నాయి ఇవి చిపోట్లే అన్నారు కదా? చిపోట్లే ఏది బాగుంది? అన్ని బాగున్నాయి. ఇది దీనికంటే ఇది బాగుంది, దానికంటే అది బాగుంది, దానికంటే ఇది బాగుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క వేరియేషన్లు ఉంది. నిజంగా అన్నీ బాగున్నాయని చెప్తే నమ్మరేమో జనాలు, కానీ మీరు వచ్చి తినండి. తిన్న తర్వాత నేను చెప్పిందే బరాబర్ అని నమ్ముతారు. మీకు టేస్ట్ చేస్తే డిఫరెంట్ తెలుస్తుంది. నిజంగా ఒక్కొక్క సాస్ ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ వస్తుంది నాకు. ఇవే కాదన్నా, నేను ఇక్కడ యాక్చువల్లీ స్పేస్ లేదు కాబట్టి ఇంటే పెట్టేసిన. ఇంకా చాలా వాస్ట్ వేరియస్ సాసెస్ ఉన్నాయి ఇంకా. సో స్టూడెంట్స్ కోసం నా దగ్గర స్పెషల్ ఆఫర్ ఉంది. సో స్టూడెంట్స్ కోసము ఐడి కార్డ్ ఎవరి దగ్గర అయితే ఉంటుంది అంటే అండర్ 12th గ్రాడ్యుయేటెడ్. ఓకే, సో వాళ్ళు నాకు ఐడి కార్డ్ చూపిస్తే బిల్ పైన ఫ్లాట్ 10% డిస్కౌంట్ ఇస్తారు. ఓకే, అది కాకుండా ఆన్ ఎవ్రీ ట్యూస్డే స్టూడెంట్స్ ఎవరైతే ఐడి కార్డ్ చూపిస్తారో వాళ్ళకి ఇలాంటి టోర్నడో 49 రూపీస్ కే. ఓకే, సాఫ్టీ ఐస్ క్రీమ్ 49 రూపీస్ కే విత్ చాక్లెట్ గ్లేజింగ్ టాపింగ్స్ అన్నిటితో పాటు. ఓకే, సో ఈ స్టూడెంట్స్ కోసం స్పెషల్ ఆఫర్స్. చూసారుగా ఓవరాల్ అయితే 10th ఇంటర్ వారికి ఎవరైతున్నారో హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 వచ్చేసి ఐడి కార్డులు పట్టుకురారి అన్నకు చూపెట్టుర్రి. ఎవ్రీ ట్యూస్డే కదా? ఎవ్రీ ట్యూస్డే రర్రి. 100 రూపాయలు తెచ్చుకోరి చాలు. ఇది ఒకటి తినూరి, ఐస్ క్రీమ్ ఒకటి తినేరు, కడుపు నింపుకోరి, ఇంటికి పోరు చాలు. నెక్స్ట్ ఇప్పుడు స్పెషల్ ఐటమ్, మెయిన్ స్పెషల్ ఐటమ్ స్పేస్ బర్గర్ సిరీస్. తింటే కుడుతున్నా ఇప్పుడు మళ్ళీ అది తిని
అలా ఫీల్ అవుతారు, ఎగిరినట్టు ఫీల్ అవుతారు. ఓకే, అందుకే స్పెషల్ బర్గర్ అని పెట్టినాను. టూత్పిక్ ఉన్నట్టున్నా. తీద్దాం. సో కింద లీఫ్ ఏంటన్నా? అది గార్నిషింగ్ కోసం పెడతాం అన్న, అది హెల్త్ కి చాలా మంచిది. ఓకే, దాన్ని కర్లీ లీఫ్ అంటారు. కర్లీ లీఫ్ అంటారు, అది హెల్త్ కి చాలా మంచిది. అది అందరూ బయట బర్గర్ ఇట్లా పట్టుకొని పోరాటాలు చేశారు కదా, ఈడ అట్లా అవసరం లేదు, సింపుల్గా ఉంది, సింపుల్గా. సో తిందాం సార్, టేస్ట్ చేసి చూద్దాం. ఇట్లా తినేసారా? డైరెక్ట్ తినేసేయండి అన్న, డైరెక్ట్ తినేసి. దీని పేరు ద జ్యూసీ చికెన్ లెజెండ్. ముద్దు పేరా దానికి? దానికి అంటే నా దగ్గర చాలా టైప్స్ ఆఫ్ బర్గర్స్ ఉన్నాయి. ఫిష్ బర్గర్ ఉంది, ఎగ్ బర్గర్ ఉంది, వెజ్ బర్గర్, పనీర్ బర్గర్, సో అలా క్రిస్పీ చికెన్ బర్గర్, ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ కి డిఫరెంట్ నేమ్స్ ఇచ్చామన్నమాట. సో దాంట్లో ఇది చాలా జ్యూసీ లెజెండ్ అంటారు దీన్ని. ద జ్యూసీ చికెన్ లెజెండ్. ద జ్యూసీ చికెన్ లెజెండ్ అంటాం. సో అన్న తింటుంటే జ్యూస్ మొత్తం ఇట్లా స్పిల్ అయిపోతుంది, ఇట్లా ఒక బైట్ తోటే. జస్ట్ ఇది కూడా నీ సీక్రెట్ రెసిపీ చెప్పావు కదా అన్న? అంతే కదన్నా, నేను నీకు ప్రామిస్ చేసినట్టు 3 రెసిపీస్ రివీల్ చేస్తా అన్న, అవి 3 రివీల్ చేసిస్తా. పిచ్చి తింటారు వీడి కోసం మాత్రం. దీన్ని ఇంకా జనాలకి అంత ఏమంటారు, జనాల వరకు అంత వెళ్ళలేదు, రీచ్ అవ్వలేదు. రీచ్ అవుతుంది అన్న, చాలా బాగుంది అన్న టేస్ట్. ఇది ఆ చికెన్ కూడా సపరేట్ టేస్ట్ వస్తుంది, టేస్ట్ వస్తుంది, జ్యూసీ ఉంటుంది, జ్యూసీ ఉంది. అవును, చాలా బాగుంది అన్న ఇది. సో నేను కూడా క్లీన్ షేవ్ చేసుకొని నా స్కూల్ ఐడి కార్డ్ పట్టుకొచ్చుకొని 10% డిస్కౌంట్ తీసుకుంటారా? బాగుంది అన్న ప్లాన్. నైస్. నన్ను గుర్తుపట్టవా? నన్ను మేకప్ క్లీన్ షేవ్ చేసుకుంటే పక్కా ఏదైతే ప్లాన్ తీసుకోవాలి. మీరు ఇది టేస్ట్ చేయలేదు, మర్చిపోయారు యాక్చువల్గా. అరే బబుల్ టీ, రైట్. సో అన్న బబుల్ టీ కదా ఇది? అవునన్నా, టూటీ ఫ్రూటీ ఫ్లేవర్. ఈ లోపల వస్తున్నాయి ఇవేనా బబుల్స్? అవి బబుల్స్, పాప్ బబుల్స్ అవి. అంటే దీన్ని నార్మల్గా తాగేసేయడమేనా? నార్మల్గా. సో ఇది కూడా టేస్ట్ చేసేస్తాను. టేస్ట్ చేయండి. ఇంత స్పైసీ తిన్నాక చిల్ కావాలి కదా, అందుకే ఒకటి. ఏదన్నా బబుల్స్ లోపలికి వచ్చి మ్యామ్ అయిపోయినాయి. అండ్ పాప్ అయితే దాంట్లోంచి మళ్ళీ ఇంకో ఫ్లేవర్ వస్తుంది. డిఫరెంట్ ఉందా? నేను ఫస్ట్ టైం తాగుతున్నా బబుల్ టీ, నిజంగా ఎప్పుడో తాగాలి నేను. అన్న మస్తు ఉందన్నా. థ్యాంక్ యూ. బబుల్ టీ కూడా ఇయ్యరాదు ఆఫర్లా? సరే అన్న, నీ నుంచి వచ్చింటే ఒక 5 to 10% డిస్కౌంట్ ఇస్తాం. వచ్చినాక అన్న గుర్తుపెట్టుకో, నీ పేరు చెప్పాలి కంపల్సరీ. నా పేరు చెప్పి నాకు ఫోన్ చెప్పిస్తానే, లేకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరు వస్తారు. నువ్వు ఇస్తా అంటే చెప్పు, అందరికీ పంపించేస్తాను నేను. ఇస్తాం అట్లేం లేదు. సో అయితే నా పేరు చెప్పు, అన్న దగ్గరికి వచ్చేసి బబుల్ టీ ఆఫర్లు ఇచ్చేస్తాడంటే. ఎంత ఆఫర్లు ఇస్తాడు నేను అన్ని ఇష్టం, నేను అదే ఇన్వాల్వ్ అయ్యాను దాంట్లో. ఇప్పుడు నేను బిజీ ఉన్నా, లెట్స్ సే మీరు ఆగురి, స్టే ట్యూన్.